ఏం లేదండి. అదేంటంటే ఆయన దేవుడు అంతే. అది మనం ప్రేమ ఎలా చెప్పుకుంటాం? అమ్మ, నాన్న, పవన్ కళ్యాణ్. అక్కడ కంపెనీలు రావాలంటే ఏంటంటే కొద్దిగా ఏంటంటే ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి. ఆ అనుభవం ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఆయన హైటెక్ సిటీని కానీ అది కానీ తయారు చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి తీసుకురాగలడు. ఆయన కంపెనీలు ఏం తీసుకురాలేదండి. చెప్పుకొని తిరిగారు కానీ ఏం చేయలేదు. ఈయన చేసి చూపిస్తున్నాడు అది. బ్రదర్ మీ పేరేంటి? నా పేరు గోపి అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా ఉంది? రూలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సూపర్గా ఉందండి. అవునా? అసలు నెంబర్ 1. ఇంకా 5 సంవత్సరాలైనా నెక్స్ట్ సీఎం అవ్వాలి. ఓకే. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఇంకా పాలన ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా నటుడు కదా, రాజకీయాలు తెలియవు అన్నట్టుగా చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? రాజకీయాలు తెలిసిన వాళ్ళ కనబడుతున్నారా? రాజకీయాలు మాటలు చెప్పిన వాళ్ళకి అలాంటి సెటైర్ వేసిన వాళ్ళందరికీ ఒక రూపంలో కనబడుతున్నారా లేదా? అంతకుముందు అన్నోళ్ళ మాటల నోరును మూపిచ్చేశారు. ఇప్పుడు ఓకే. అంతకుముందు ఏం చెప్పారు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి తను డిప్యూటీ సీఎం అయినాక ఆయన చేసే పనులను బట్టి వాళ్ళకి అందరికి నోర్లు మూసుకేలాగా ఉంది ఇప్పుడు. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనగానే బేసిక్గా మనం చూస్తున్నట్లే ఉంటాం. అంటే రోడ్ల మీదకి వెళ్ళడం కానీ, ప్రజల్లో తిరగడం కానీ, చేతల్లో చూపించడం కానీ చేస్తున్నారు. అది గతంలో చూసారు ఇలాంటి లీడర్ వెళ్ళి ప్రజల్లో చూడడం కానీ ఇలా? అంతకుముందు ఇప్పుడు ఎవరు తిరిగారండి? ఇప్పుడు ఈయన ప్రతిదీ వెళ్తున్నాడు. ఒక డిప్యూటీ సీఎం ఉన్న పదవి హోదాలో ఆయన వెళ్ళి అంత తిరగాల్సిన అవసరం ఏముంది? ప్రతి చోటకి వెళ్తున్నాడు, ప్రతి దాని దగ్గరికి వెళ్తున్నాడు, ప్రతి సమస్య తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఏది ఉందో మొత్తం చేసి అందరికి న్యాయం చేస్తున్నాడు. మొన్న అన్నారు కదా, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పక్కన పెట్టి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది అంటే టీడీపీ లీడర్లు సడన్గా అన్నారు కదా, దీని మీద మీరు ఏం చెప్తారు? సడన్గా మాట్లాడినారు కదా ప్రెస్ మీట్ల మీద, లోకేష్ గారు బాగా తిరిగారు, ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది అని. మరి డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఏమో మన సీఎంని పవన్ కళ్యాణ్ చేసి డిప్యూటీ సీఎం లోకేష్ గారికి అయితే తప్పే ఉంది. అందులో ఏదైనా హై ప్రయారిటీ అబౌట్ సీఎం సీట్ మాత్రం పవన్ కళ్యాణ్ హై ప్రయారిటీ. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎవరు వెళ్ళలేని ప్రాంతానికి కూడా ఒక డిప్యూటీ సీఎం అయ్యండి ఆయన వెళ్తున్నాడు కదండి. ఒక గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా అసలు ఆ ప్రాంతానికి తిరిగి కూడా చూడలేదంట. అలాంటి ఒక డిప్యూటీ సీఎం వెళ్ళారు కదా, ఎలా అనిపించింది? అదేనండి, ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారండి. ఇదివరకు ఎక్కడో ఉన్న కష్టాలు ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. అవన్నీ ఇంతకుముందు అందరూ ఏదో సిటీలో ఇటువరకే చూశారు. ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం ఎక్కడో గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడుండే మారుమూలలో ఉన్న ప్రజల ఇబ్బందులు తెలుసుకొని అవి ఇప్పుడు అందరూ తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడు చేయలేదు కదా. ఫస్ట్ టైం ఆయన ఇలా వచ్చి అందరికీ తెలిసేలా చేశాడు. అరకులో విలేజ్లో రోడ్లు కానీ అవి ఎన్ని సంవత్సరాలు బట్టి మన అలాంటి ఎన్ని రోడ్లు ఉన్నాయి, అవన్నీ అసలు తెలియని ప్రాంతాన్ని కూడా తీసుకొచ్చి చూపించారు. ఇలాంటి నాయకుడు ఉంటే మళ్ళీ అందరికీ యూత్కి కానీ జనరేషన్ కానీ ఇదైద్దండి. రోడ్లు వేసిన తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తున్నారు కదా అండి, డ్రైనేజీల్లో చేయి పెట్టి మరీ చూస్తున్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఆయన దగ్గర? అసలు ఎప్పుడూ అలా అనుకోలేదు, కానీ అంత నాయకుడు కావాలండి. అసలుకి అలాంటి నాయకుడిని ఇంక మన లైఫ్లో ఇంకెన్ని తరాలైనా చూడలేము. ఇంకా అది అంత మంచి చెప్తారు మరి. ఎప్పటికైనా ఆయన సీఎంగా చూడాలి, మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలని. ఎందుకంత అభిమానం ఏంటి ఆయన? అదేం లేదండి. అదేంటంటే ఆయన దేవుడు అంతే. అది మనం ప్రేమ ఎలా చెప్పుకుంటాం? అమ్మ, నాన్న, పవన్ కళ్యాణ్. బ్రదర్ మీ పేరేంటండి? నా పేరు సాంబశివరావు అండి. ఎలా ఉందండి? ఉన్న సమీపంలో రోడ్లు అనేది చాలా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయండి. అంతకుముందే సీసీ రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు 1 లేని రోడ్లు కూడా కంప్లీట్ చేశారు. అన్నీ కంప్లీట్ చేశారు. రోడ్లన్నీ నున్నలో రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. మొన్నటి దాకా మా రోడ్డు వచ్చేసి అంతకుముందు తార్ రోడ్డు, ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేశారు, బాగుంది. అంతకుముందు రోడ్డు వచ్చేసి గుంటలు పడిపోయినాయి, బాగా గుంటలు పడిపోయి ఆ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు రోడ్డు బాగుంది. ప్రభుత్వం చూశారు కదా, గత 5 సంవత్సరాలు రోడ్లు అనేది లేని వాళ్ళ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? అంటే గత ప్రభుత్వం ఏంటంటే రోడ్లకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేదు. దానివల్ల ఏంటంటే చాలా యాక్సిడెంట్లు అయ్యాయి, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఏ ఊర్లో అయినా సరే రోడ్లు గుంతలుగా ఉండటం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్ని రోడ్లు వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రోడ్లన్నీ అట్ ద స్పాట్ ఇంత అమౌంట్ అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రప్పించుకొని అన్ని రోడ్లు ఎక్కడో మన్యం జిల్లాల్లోనే అక్కడ అన్ని కంప్లీట్గా రోడ్లన్నీ కంప్లీట్ చేసేసారు. రోడ్లు ఉండటం వల్ల ఏంటంటే మనకేంటంటే ఏదైనా రవాణా సంస్థ ఇబ్బంది పడదు. ఎక్కడి నుంచి ఏం తీసుకురావాలన్నా
ఆ రవాణా సంస్థకి ఇబ్బంది అనేది ఉండదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మచ్చా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా నటుడు కదా, రాజకీయాల్లో పనికొస్తారు లేదని చాలామంది అన్నారు కదా. చూస్తున్నారు కదండి, ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఫస్ట్ రాజకీయ నాయకుడు అనుకున్నారు, ఎవరో ఏం చేస్తాడు అనుభవం లేదనుకున్నారు. కాకపోతే ఆయనకి అన్నీ తెలుసు కాబట్టే, ఈ పరిపాలన గురించి తెలుసు కాబట్టే ఆయన బాగా చేయగలుగుతున్నాడు. గత ప్రభుత్వంలో చూశారు కదా, ఈ ప్రభుత్వం చూశారు కదా, ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ప్రస్తుతానికి ఈ ప్రభుత్వమే బాగుందండి. ఏంటంటే రోడ్లు అన్నీ వేశారు. ఇప్పుడు మనకి తెనాలి కానీ గుంటూరులో కానీ ఇంతవరకు రోడ్లు బాగా గుంతలుగా ఉండేవి. ఇప్పుడు అన్నీ ఆ తార్ రోడ్లు కూడా వేశారు. చాలా వరకు గ్రామీణాల్లో సిమెంట్ రోడ్లు వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కదండి. ఐటీ కంపెనీస్ తేవాలి, డెవలప్మెంట్ పరంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి, ఐటీ కంపెనీస్ రావాలి అని చెప్పి అంటున్నారు కదా. నిజంగా వస్తాయి అంటారా? వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. అంటే ముందర మనకేంటంటే అక్కడ కంపెనీలు రావాలంటే ఏంటంటే కొద్దిగా ఏంటంటే ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి. ఆ అనుభవం ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఆయన హైటెక్ సిటీని కానీ అది కానీ తయారు చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి తీసుకురాగలడు. ఆంధ్రాలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయండి. అంటే ఈ 5 years టైం ఇవ్వాలి, ఖచ్చితంగా ఈ 2-3 years టైం ఇవ్వాలి. ఈ 2-3 yearsలో మనకి రాజధానిని ఒక హాఫ్ అన్న మౌల్డ్ చేస్తారు. గత ఐటీ మినిస్టర్కి ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటి? గత ఐటీ మినిస్టర్ వచ్చేసి ఏంటంటే అదే అండి, అతను ఏంటంటే ఏ పర్యటనకి వెళ్ళలేదు, ఐటీ కంపెనీలు తీసుకురాలేకపోయారు. జాబ్లు అనేవి లేకుండా 4-5 years బీటెక్ చదివిన వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 4-5 years ఇప్పుడే వస్తున్నాయి అవకాశాలు, చిన్న అవకాశాలు ఇప్పుడే పెరుగుతున్నాయి. వాళ్ళకి కొద్దిగా ఆశ కలుగుతుంది. ఒక 2-3 yearsలో మ్యాక్సిమం ఒక కంపెనీలు వస్తూ ఉంటుంటే జాబులు పెరుగుతూ ఉంటాయి. బాబాయ్ గారు, మీ పేరేంటండి? అజయ్ భవన్. ఓకే, ప్రజెంట్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పనితీరు ఎలా అనిపిస్తుందండి? ఆయన పరిపాలన చాలా బాగుందండి. గతంలో ఐటీ మినిస్టర్ లోకేష్ గారి మీద చాలామంది కామెంట్స్ అన్నారు కదా, ఎలా పడితే అలా అన్నారు. ఇప్పుడు ఆయన పరిపాలన చూస్తే మీ వరకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి ఆయన పరిపాలన. గతంలో ఐటీ మినిస్టర్ చూశారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ చూస్తున్నారు లోకేష్ గారిని, ఎలా అనిపిస్తుంది మీకు? ఆ ఐటీ మినిస్టర్ ఆయన ఎంతవరకు పానీపూరీలు అయ్యి అని చెప్పుకుంటూ తిరిగాడండి. ఆయన వేస్ట్. ఈ మినిస్టర్ గారు చాలా బెటర్. లోకేష్ గారు చూస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా? అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? పిల్లలకి భవిష్యత్తు ఇస్తాడని నమ్మకం ఉందా? కంపెనీలు తీసుకొస్తాడని నమ్మకం ఉందా లేదా? పక్కాగా నమ్మకం ఉంది. అన్న, ఇప్పుడు నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కదా, ఐటీ కంపెనీస్ తేవాలి, మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి, పక్క దేశాలకి పక్క రాష్ట్రాలకి వెళ్ళి జాబులు చేసుకోకూడదు అని అంటున్నారు కదా. నిజంగా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారా? తీసుకొస్తారు, పక్కా తీసుకొస్తారు. నమ్మకం ఉందా నమ్మకం ఉంది, నారా లోకేష్ గారు? పక్కా తీసుకొస్తారు. మరి ఇప్పటి వరకు ఆయన పదవికి ఒక ఐటీ మినిస్టర్గా ఇప్పటి వరకు ఆయన న్యాయం చేస్తున్నారా? తెలుస్తుందా? తెలుస్తుందండి మాకు. ఓకే, ఈరోజు ఆయన బర్త్డే కదండి, మీ సైడ్ నుంచి ప్రజలకు పబ్లిక్ నుంచి ఏం చెప్పాలంటున్నారు చెప్పండి. గత ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారన్నా? ఆయన కంపెనీలు ఏం తీసుకురాలేదండి, చెప్పుకొని తిరిగారు కానీ ఏం చేయలేదు. ఈయన చేసి చూపిస్తున్నాడు అది. మరి గతంలో ఈయన నారా లోకేష్ గారిని చాలా విమర్శించారు, పప్పు అన్నారు. ఇప్పుడు ఆయన పనితీరు చూసి అలా విమర్శించిన వాళ్ళకి మీరైతే ఏం చెప్తారు? విమర్శించిన వాళ్ళకి ఏం చెప్తుంది, వాళ్ళే చూస్తున్నారు కదా, ఇంక చెప్పేది ఏమన్నా వాళ్ళకి సపరేట్గా. రెడ్ బుక్లో అన్నీ రాసుకున్నాం కదా.